వ్యూ కంపెనీ టీవీ సెగ్మెంట్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకంటూ ఎప్పుడో ఒక సెపరేట్ స్పేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసిన రెవల్యూషన్ అంతా ఇంత కాదు. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ టీవీస్ తో అది ప్లాటినం సిరీస్ కావచ్చు, లేదన్నట్లయితే ప్రీమియం సిరీస్ కావచ్చు, సినిమా సిరీస్ కావచ్చు, ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీస్ కావచ్చు. ఇదే సెగ్మెంట్ లో మరొక సిరీస్ అయితే వీళ్ళు సరికొత్తగా లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ గ్లో. సో ఇది నిన్న వాళ్ళే ఇచ్చారు అక్కడ ఈవెంట్కి వెళ్తే. సో దీని అర్థం ఏంటి అంటే నార్మల్గా ఇది ఎల్ఈడి టీవీయే, కాకపోతే దీంట్లో వాడినటువంటి అడ్వాన్స్డ్ ఎల్ఈడి టెక్నాలజీ ఏదైతే ఉందో మరింత బ్రైటర్గా, ఎంత బ్రైటర్గా అంటే సాధారణంగా ఉండేటువంటి ఎల్ఈడి టీవీస్ కన్నా కానీ ఇది మరొక 40% బెటర్ అవుట్పుట్ బ్రైట్నెస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే 400 నిట్స్కి సంబంధించినటువంటి బ్రైట్నెస్ ఎల్ఈడీస్ తోటి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. నిన్న నేను టీవీని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. సో అక్కడే వీడియోని అయితే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అక్కడ ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ టీవీ పైన గ్లేర్నెస్ ఏదైతే ఉందో వీటిని చూసి నేనైతే పోస్ట్పోన్ చేసుకున్నాను. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఇంకా టీవీ రిసీవ్ కాలేదు. రిసీవ్ అయిన వెంటనే మీకోసం డెడికేటెడ్గా అన్బాక్సింగ్ అండ్ నా ఫుల్ రివ్యూని కూడా నేను అందులో షేర్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్, ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ దాంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఈ స్మార్ట్ టీవీస్లో తీసుకొని రావడం జరిగింది. ఇవే కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి జనరేషన్ స్మార్ట్ టీవీస్తో పోల్చారంటే దీంట్లో మనకి 104 వాట్స్కి సంబంధించినటువంటి డీజే సౌండ్ ఆడియోని మన ముందు తీసుకొని రావడంతో పాటు మనకి అడ్వాన్స్డ్ క్రికెట్ మోడ్ని మన ముందు తీసుకొని రావడం. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా దీంట్లో ప్యానల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటిదాకా మనం ఐపీఎస్ ప్యానల్ని చూసాం, అలాగే విఏ ప్యానల్ని చూసాం. ఐపీఎస్ ప్యానల్లో మనకు బ్రైట్నెస్ బాగుంటుంది, విఏ ప్యానల్లో కలర్స్ బాగుంటాయి. బట్ ఐపీఎస్ ప్యానల్లో నెగిటివ్ షేడ్స్ కొన్ని యాంగిల్స్లో కనపడితే విఏ ప్యానల్స్లో మనకి బ్రైట్నెస్ తక్కువగా కనిపిస్తుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తూ వీళ్ళు ఒక హైబ్రిడ్ ప్యానల్ కింద గ్లో సిరీస్ అనేటువంటి ప్యానల్ని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే బ్రైట్నెస్తో పాటు వివిడ్ కూడా మరింత బెటర్గా, బట్ ప్రాక్టికల్గా నేను అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కొంచెం ఎల్లో టింట్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగా కనిపించింది. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికే ఎల్జీ, సోనీ, శాంసంగ్ వీటన్నిటితో కూడా కంపేర్ చేసి చూశారు. కాకపోతే డీటెయిలింగ్ ఏదైతే ఉందో కంపేర్ టు వాటన్నిటికన్నా కొంచెం బెటర్గా ఉంది. అయితే మూవీస్ ఎక్కువగా వాచ్ చేసేవాళ్ళు, లేదా క్రికెట్ మ్యాచెస్ ఎక్కువగా అంటే లైవ్ స్పోర్ట్స్ ఎక్కువగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కలర్ గ్రేడింగ్ జరిగిందని నా అభిప్రాయం. సో నాకైతే ఎక్కువగా కొంచెం న్యాచురల్గా, అంటే ఇక్కడ మనకి న్యాచురల్గా ఉంది, క్లారిటీ ఉంది. సో ఆ పిక్చర్ అనేది హెజల్ అవ్వట్లేదు, అంటే ఫేడ్ అవుట్ అవ్వట్లేదు, అంతా కూడా బాగుంది. కాకపోతే కొంచెం ఎల్లో టింట్ నాకు ఎక్కువ అనిపిస్తుంది. బట్ అక్కడ ఉన్నటువంటి లైటింగ్ కండిషన్లో అది, ఎందుకంటే అక్కడ అంతా కూడా వామ్ లైట్ ఎఫెక్ట్, పెద్ద హోటల్ కాబట్టి 5 స్టార్ హోటల్స్లో లాంచ్ చేస్తుంటారు కాబట్టి ఆ వామ్ ఎఫెక్ట్ వల్ల మరి నాకు అలా అనిపించిందో ఏమో తెలియదు. కానీ ప్రాక్టికల్గా మనం స్టూడియోలోకి వచ్చిన తర్వాత అయితే టెస్ట్ చేద్దాం. సో ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ నేను మీకు అయితే చెప్తాను. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఎన్టీఎస్సి కలర్ గార్మెంట్ సాధారణంగా ఎల్ఈడి టెక్నాలజీలో 75% దాకా వస్తాయి, ఇందులో ఆల్మోస్ట్ 94% దాకా వచ్చింది. అదే ఓలెడ్లో మీరు చూసారంటే 100% రావడం జరుగుతుంది. సో అందుకే వీళ్ళు ఈ సిరీస్ని గ్లో సిరీస్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ దీంతో పాటు మనకి ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ ట్రెడిషనల్ ఎల్ఈడీస్ కన్నా కానీ 60% తక్కువ పవర్ కన్జంప్షన్ చేయడం జరుగుతుంది. సో పవర్ ఎఫిషియన్సీ కూడా అనుకోవచ్చు. ఇవే కాకుండా దీంట్లో మనకు వచ్చేటప్పటికి క్రికెట్ మోడ్, వ్యూ సిగ్నేచర్ మోడ్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు సినిమా మోడ్ని కూడా మనకి ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేటప్పటికి మీకు 400 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తో పాటు నేను ఇందాక మీకు చెప్పినట్లు ఏఐ గ్లో సిరీస్ కి సంబంధించినటువంటి ఎల్ఈడీస్ ఇందులో యూజ్ చేశారంట. సో అందువల్ల ఆ అవుట్పుట్ అయితే వీళ్ళు తీసుకొని రాగలిగామంటున్నారు. దీంతో పాటు ఈ ప్యానల్ వచ్చేటప్పటికి అల్ట్రా హై డెఫినేషన్ 4K HDR10+ అండ్ డాల్బీ విజన్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ HLG కూడా. ఇక పిక్చర్ ఒకటే బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా బాగుండాలి కదా. సో దీంట్లో మొత్తం టోటల్లీ 4.1 ఛానల్ కి సంబంధించినటువంటి ఆడియో అవుట్ టెక్నాలజీని ఇందులో మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో 4 డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు డెడికేటెడ్ ఒక సబూఫర్ ని కూడా దీని బ్యాక్ సైడ్ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్లీ మనం ఆల్రెడీ మాస్టర్ గ్లో సిరీస్ లో మనం వీటిని చూస్తున్నాం. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు తీసుకొచ్చారు. టోటల్ ఈ 5 స్పీకర్స్ కలిపి 104 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మళ్ళీ టీవీ కోసం డెడికేటెడ్ గా సౌండ్ బార్ ని మనం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా దీని లోపల ఉండేటువంటి ఆడియో ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ అఫ్ కోర్స్ కొన్ని శాంపిల్స్ అయితే వినండి. సో దీనిలో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ బేస్ ఆడియో చూడండి ఒకసారి.
ఇక్కడ మంచి విషయం ఏంటి అంటే స్పాటిఫైని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. అంటే డైరెక్ట్గా మనం వాయిస్ కమాండ్ తోటి స్పాటిఫైని కూడా మనం అయితే యూస్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా దీని గురించి డీటెయిల్స్ మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ వీటితో పాటుగా సో విన్నారు కదా, సో ఇంకా డీటెయిల్డ్గా మన స్టూడియోలో చెక్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో టీవీ వచ్చిన తర్వాత మనం చెక్ చేసి అయితే చెప్తాను. అండ్ దీంతో పాటు ప్యారల్గా ఇది మనకి డాల్బీ అట్మాస్ ఆడియో అలాగే DTS HD కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీని వెనకాల ఉన్నటువంటి హార్డ్వేర్ విషయానికి వచ్చారంటే వీళ్ళు చిప్సెట్ని కూడా వీళ్ళ కస్టమైజ్డ్ చిప్సెట్ని మన ముందు తీసుకొచ్చారంట. గ్లో AI చిప్సెట్ అని చెప్పి, అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది 1.5 GHz క్లాక్ స్పీడ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే 2 GB ఆఫ్ ర్యామ్ అలాగే 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మనకి అన్ని టీవీస్ కూడా రావడం జరుగుతుంది. ఈవెన్ 43 ఇంచెస్ కూడా సేమ్. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే మనకి Android 11 TV OSతో మనకి ఇది రావడం జరుగుతుంది. సో డెడికేటెడ్గా టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో. అండ్ దీంతోపాటు ప్యారలల్గా మనకి మేబీ ఒక ఫ్యూచర్ అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ స్పాటిఫైని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో రెగ్యులర్ ట్రెడిషనల్ మీరు గూగుల్ టీవీ ఉంటుంది చూసారు, అంటే నాట్ లైక్ ఆండ్రాయిడ్ టీవీ, గూగుల్ టీవీ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా మనకి ఇందులో తీసుకొని రావడం. సో నాకు దీనైతే నేను యూస్ చేసి చూసాను కానీ నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్కడ పొందలేదు. బట్ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. మేబీ అది ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్లో ఫిక్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఫార్ ఫీల్డ్ మైక్ అంటే గుర్తొచ్చింది, దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్ ఫీల్డ్ అంటే ఎటువంటి రిమోట్ లేకుండా హే గూగుల్ అనగానే ఆటోమేటిక్గా మనకి ఇది రెస్పాండ్ అవటం కూడా జరుగుతుంది. అండ్ లైక్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయమన్నా, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయమన్నా, టెంపరేచర్, అలారమ్స్ వీటన్నిటిని కూడా మనం దీంట్లో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. హే గూగుల్, వాట్ ఇస్ ద టైమ్ నౌ? సో మనం ఎలాంటి రిమోట్ని యూస్ చేయకుండా డైరెక్ట్గా వాయిస్ కమాండ్ ద్వారా కూడా మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈవెన్ మన యాప్స్ ఓపెన్ చేసుకోవడం కానీ రెగ్యులర్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో మనం రిమోట్ లేకుండా కూడా వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ప్రైవసీ రిక్వైర్మెంట్ ఉందన్నట్లయితే జస్ట్ ఇక్కడ ఒక టొగల్ ఉంటుంది, అంటే మైక్రోఫోన్కి సంబంధించింది, దాన్ని టొగల్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మన వాయిస్ని ఇది క్యాప్చర్ అయితే చేయదు. ఇక దీని డిజైన్ విషయానికి వచ్చారంటే ట్రెడిషనల్ ప్రీవియస్లీ మనం ఎలా అయితే చూసామో సేమ్ అదే విధంగా పైన వచ్చేటప్పటికి బీడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్, ఏదైతే మనకి ఈ మెయిన్ PCB యూనిట్ ఉంటుందో అక్కడ వచ్చేటప్పటికే పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే మనకు ప్రొవైడ్ చేశారు. యాజ్ యూజువల్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే అన్ని ఉంటాయి, ఇంక్లూడింగ్ బ్యాటరీస్ అలాగే వాల్ మౌంట్తో సహా బాక్స్లోనే. కాకపోతే ఈసారి ఫిజికల్గా కొత్తగా నేను చూస్తుంది ఏదైనా ఉంది అని అంటే ఇందులో రిమోట్ సేమ్ లైక్ మీకు Amazon Fire TV స్టిక్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి డెడికేటెడ్ బటన్స్ లైక్ ప్రైమ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీటన్ని డెడికేటెడ్ బటన్తో పాటు మనకి ప్యారల్గా సినిమా మోడ్ అలాగే మనకి క్రికెట్ మోడ్లో కూడా ఈసారి అడ్వాన్స్డ్గా వీళ్ళు వచ్చేటప్పటికే క్లియర్ బాల్ విజిబిలిటీ అనేటువంటి ఫ్యూచర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఇది క్రికెట్ వర్షన్ 2.0 అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్లో కూడా వీళ్ళు ఎక్కడ ఏ పోర్ట్ని మిస్ చేయలేదు. సో 3 HDMI పోర్ట్ అన్ని కూడా 4K 60 Hz రిఫ్రెష్ రేట్తో మనకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ USB పోర్ట్స్ 2, ఆప్టికల్ ఆడియో అలాగే ట్రెడిషనల్ RCI కేబుల్తో పాటు మనకి RF యాంటెన్నా కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. పవర్ బటన్ యాజ్ యూజువల్ మనకి రైట్ సైడ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఫైనల్గా అసలు వీటి ప్రైజింగ్ ఎంత, ఎప్పుడు అవైలబుల్ ఉన్నాయి? ఆల్రెడీ మీకైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, బట్ వెయిట్ చేయండి, మీకు రేపు బిగ్ బిలియన్ డేస్ మరింత బెటర్ ఆఫర్స్తో ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంచెం ఆఫర్ పెరిగేటువంటి అవకాశం ఉంది, 1000-1500 రూపాయల దాకా. అండ్ దీంట్లో మనకి 43 ఇంచెస్ ప్రైస్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. 43 ఇంచెస్ కూడా అల్ట్రా హై డెఫినేషన్ 4K. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే వీళ్ళు 25,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ 23,000-25,000 మధ్యలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే మీకు 35,999, బట్ HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా అంటే 2,000 డిస్కౌంట్ ఇప్పుడు ప్రజెంట్ మీకు అవైలబుల్ ఉంది, అంటే 34,000 రూపీస్కి మీకు ఇది రావడం జరుగుతుంది. అండ్ 55 ఇంచెస్ వచ్చేటప్పటికే కార్డ్ డిస్కౌంట్తో మీకు 39,000 రూపీస్, అలాగే 65 ఇంచెస్ వచ్చేటప్పటికే కార్డ్ డిస్కౌంట్తో ఇక్కడ మీకు 58,000 రూపీస్కి రావడం జరుగుతుంది. బట్ మీకు 65 ఇంచెస్లో 3,000 డిస్కౌంట్ దొరుకుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 2,000 రూపీస్. ఒకవేళ మీరు కనుక హరీలో ఉన్నారు అన్నట్లయితే కనుక పర్చేస్ చేయండి. ఒకవేళ హరీ ఏం లేదు పండగ తీసుకుందాం అన్నారంటే కనుక వెయిట్ చేయండి. అండ్ ఈవెన్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నా కానీ వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది దీవాళికి మనకు రిలీజ్ చేస్తున్నారు, అప్పటిదాకా ఆగలేనని అంటే పర్చేస్ చేయండి. బట్ హార్డ్వేర్ పరంగా కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, లేదా ఫిజికల్ వ్యూ పరంగా కావచ్చు, లేదా రిమోట్ పరంగా కావచ్చు, చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ చేసిందని చెప్పుకోవచ్చు కంపేర్ టు ద ప్రీవియస్ జనరేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.